ఉద్దేశంతో మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి మేడం గారికి మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ మేడం గారికి మరియు మన శానిటరీ సచివాలయం సిబ్బంది అందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా మనం ఏ విధంగా మన పరిసరాలను నీట్గా ఉంచుకోవాలో మేము ప్రతిరోజు కూడాను మేము చెప్తూనే ఉన్నాం. మీరు తింటున్నటువంటి ఆ లేస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఎక్కడ వేయమని చెప్తున్నాము, మన దగ్గర ఉంచుకొని ఇక్కడ ఉంటే డస్ట్బిన్స్లో వేయాలి, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటికి దగ్గర డస్ట్బిన్స్లో వేయాలి. కానీ రోడ్ల పైన వేస్తే ఏమవుతుంది, ఆ చెత్త మనమే పెంపొందించుకుంటాం. అది చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రతిరోజు మనం వీలైనంత వరకు తక్కువ చెత్త ఉన్నట్లయితే క్లీన్ చేయడానికి హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ ఉన్నట్లయితే మనం ఏమీ చేయలేము. అది ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యంగా గుర్తించి మనం చక్కగా ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే మన భారతదేశము స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగాను ప్రశాంతంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండాను ఆరోగ్యవంతమైన భారతదేశంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన భారతదేశం ఉన్నప్పుడే మన భారతదేశము చాలా వరకు డెవలప్ చెందింది అని అనుకొని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా విద్యార్థులుగా మీ పాత్ర ఏంటంటే ఎవరు వ్యక్తిగతంగా వారు పరిశుభ్రత స్వచ్ఛతను పాటించాలి. పాటించినట్లయితే మనం అనుకున్నటువంటి ఈ కార్యక్రమాలు ఉద్దేశాలన్నీ కూడాను సఫలమవుతాయి. లేకపోతే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నేను తప్పకుండా మేడం గారు చెప్పిన విషయాలు అన్నీ కూడాను చక్కగా మీరు పాటించి మన స్కూలు చక్కగా ఉంచాలి. అదేవిధంగా మీ ఇల్లు కూడా చక్కగా ఉన్నట్లయితే మన పట్టణం అంతా కూడాను చక్కగానే ఉంటుంది. మనం ఏదైతే చెప్తున్నట్టే వాటి దగ్గర వేయాలి. వేసిన తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మనం ఆ చెత్తను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మన శ్రీకాకుళం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నా మన స్వచ్ఛంగా ఉండాలన్న బాధ్యత అంతా కూడాను మన మీద ఉంది. కాబట్టి మేము తప్పకుండా ఈ కార్యక్రమంలో చెప్పినటువంటి విషయాలన్నీ చూచా తప్పకుండా పాటించి మంచి శ్రీకాకుళంగా పట్టణాన్ని సుందరంగా తయారు చేస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడీ.